వీడివన్నీ కోతి చేష్టలే. కోతిలా ఒక చోట కూర్చోడు, ఎప్పుడూ గెంతుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటారని అంటాం. కానీ కోతుల్లో ఉన్న ఒక గొప్ప ఫిలాసఫీ, ఒక జీవిత సత్యాన్ని మాత్రం మనం ఎప్పుడు వినలేదు, నేర్చుకోలేదు. కోతుల సహజ మరణాన్ని ఎవరైనా ఎప్పుడైనా చూశారా మీరు? సృష్టిలో ఏ జీవరాశులు చనిపోయినా వాటి కళేబరాలను మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. కానీ ఒక్క కోతి కళేబరాన్ని మాత్రం మనం ఎప్పటికీ చూసుండం. కోతులు మరణిస్తాయని వాటికి ఒక వారం ముందే తెలిసిపోతుందట. అలా తెలిసాక ఎవరినీ కలవకుండా, ఏమీ తినకుండా ఓ మారుమూల ప్రదేశానికి వెళ్ళి గుంట తవ్వుకొని ఆ గుంటలోనే తన మీద తను మట్టి కప్పుకునేసి చనిపోవడానికి సిద్ధపడుతుందట. ఆ వారం మరణం కోసం సిద్ధపడుతూ ఒక తపస్సే చేస్తుంది కోతి. ఒక మనిషికి మెచ్యూరిటీ అంటే బతకడంలో కాదు, సావుకు సిద్ధపడ్డప్పుడు కూడా అసలైన జ్ఞానం సిద్ధిస్తుంది. కోతి నుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా ఇదే. మనదంటూ ఏదీ కాదు, ఉన్నంత వరకు సంతోషంగా ఉంటూ మరణ దశలో ఏడవకుండా, ప్రాణం విలవిలలాడకుండా మధురమైన జ్ఞాపకాలతో చనిపోవాలి. కానీ తీరని కోరికలతో, అసంతృప్తులతో కాదు.